మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ డమ్మీ ఉంది. వాళ్ళు ఏం పనికి మళ్ళీ డిపార్ట్మెంట్ అయిపోయింది. వాళ్ళు ఏం పట్టించుకోరు. వాళ్ళ చేతిలో ఏం లేదు. వాళ్ళ పోస్టింగ్లు కాపాడుకోనికనే ఎలక్షన్ కమిషన్ ఉంది. పైనుంచి బీజేపీ సెంట్రల్ వస్తుంది, స్టేట్లో కేసీఆర్ వస్తాడు. ఆ డమ్మీ పోస్టులు అయిపోయినాయి ఎలక్షన్ కమిషన్. ఇక మేము ఎట్లా పైసలు పెట్టాలి? ఇప్పుడు ఇక సౌ పెడితే మేము 150 పెట్టాలి కదా. ఎలక్షన్లకు దిగాలి, పైసలతో దిగాలి. రాకపోయినా మాకెందుకు? వాళ్ళకి లేవు. బీజేపీ అంతా క్యాండిడేట్లు లేరు, మా దగ్గర తీసుకుంటాడు. టీఆర్ఎస్ అంతా ఆల్రెడీ తీసుకున్నాడు. ఇప్పుడు మాకెందుకు? మా దగ్గరనే జల్లడ పడుతున్నారు వాళ్ళు. మేమెందుకు తీసుకుంటాం బయటికి? మాకేం అవసరం? గది లేక బీజేపీ కూడా క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచే పోయిండు, ఈటల రాజు టీఆర్ఎస్కి నుంచే పోయిండు. బీజేపీ వాళ్ళే తీసుకుంటున్నారు కదా. మాకేం అవసరము? మా దగ్గర ఆల్రెడీ ఉన్న బరువు ఎక్కువ అయిపోయింది. మాకు ఏం ప్రాబ్లం లేదు. మాకు ఎలక్షన్ గట్టిగా కొట్టాలి. ఎట్లా సార్ నెక్స్ట్ ఎలక్షన్స్ మీరు ఎట్లా విజయం సాధిస్తా అంటారా? ఎట్లా జనరల్ ఎలక్షన్ గట్టిగానే తయారవుతున్నాం. ఏం అట్లేం లేదు.